జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే, భగవంతుడు నమ్మిన వారిని మోసం చేయడు అని తెలిపేటటువంటి ఒక చక్కటి కథను గురించి మనము తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మరి ఆ కథ ఏంటో విందామా అండి. బంధుమహంతి, అతని భార్య, ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయ్యింది. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జుజ్పూర్లో భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను, తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధుమహంతి. భార్య కంట తడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడవకు. నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడు ఉన్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా కూడా అతను కాదు అనడు. మనకు అతను సహాయం చేస్తాడులే. ఒకరోజు భార్య, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాము. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధుమహంతి భార్య పిల్లల్ని తీసుకొని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరాడు. మధ్యదారిలో అడవి వస్తుంది. 1530వ సంవత్సరంలో 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధుమహంతి పూరీ నగరం చేరాడు. రాత్రి అయింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు. నిద్రాభంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళ్దామన్నాడు బంధు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలు తినడానికి ఏమీ లేదు, వాళ్ళ ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే, అప్పుడు బంధు, చూడు, మనం ఇప్పుడు పూరీ జగన్నాథుని మందిర ప్రాంగణంలో ఉన్నాము. గుడి తలుపులు మూసేశారు. అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుని ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా కూడా అందులో ఉంది. ప్రభు, నేను నీ భక్తుణ్ణి. నువ్వు తప్ప నాకు ఎవరి దిక్కు? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో ఉన్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడు ఉన్నాడు, అతను మనకు సహాయం చేస్తున్నాడు అని చెబుతూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయమూ అందలేదు అనుకో. ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది. నేను అది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు. నీవు ఉన్నావు, నువ్వు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆ తర్వాత నీ ఇష్టం. వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధుమహంతి భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్రపట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకున్నది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధువును పిల్లల్ని నిద్రలేపి, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. బంధువు అన్నాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపి ఉంటాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయిందా? లేదు, ఇప్పుడే మొదలవుతుంది. తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపులు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పాడు. వాళ్ళ అర్చకులతో కలిసి వచ్చి బంధుని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడడం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో, నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణునితో అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, ఆయన్ని కొట్టకండి, ఆయనకేమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి పల్లెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదలలేదు. బంధువుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయింది. పురీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కళ అనేది వచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాల్లో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు? ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు. వారిని అక్కడికి తీసుకురండి చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజు జైలుకి గదిలోకి వెళ్ళి తాళాలు తీయించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడ ఉన్న వారందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒడిశా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేశాడు. అంతేకాదు,
అక్కడికక్కడే బంధుమహంతిని పూరీ జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధుమహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కూడా కల్పించాడు. ఇప్పటికీ బంధుమహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పని నిర్వహిస్తున్నారు. నమ్మక బాగుపడిన వారు లేరు, నమ్మి చేరినవారు కూడా లేరు అనేది ఈరోజు మనకి అమ్మ అందించే సందేశం అండి. ఇక్కడ అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే, భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మితే మన యొక్క ప్రతి కష్టంలో కూడా అమ్మవారు మనల్ని ఆదుకుంటారు అని చెప్పడం కోసమే ఈరోజు అమ్మవారు మనకి సందేశాన్ని తెలియజేశారండి. అందులో మన యొక్క దుర్గా భవాని బెజవాడ దుర్గమ్మని కనుక నమ్మి మనం పూజిస్తే అమ్మవారు అసలు మన చెయ్యి వదలరండి, మన వెంటే ఉంటారు. తప్పకుండా మన యొక్క ప్రతి కోరికను కూడా మనం నిస్వార్థంగా స్వచ్ఛందంగా మనము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎదుటివారిని మనం దూషించకుండా, హింసించకుండా మనం అడిగితే తప్పకుండా అమ్మవారు కరుణించి మన యొక్క ప్రతి పనిని కూడా దీవిస్తారు అనడంలో అసలు ఏమాత్రము అతిశయోక్తి అనేది లేదండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై దుర్గా భవాని, జై జై దుర్గా భవాని.